ముస్లింలకు ఇచ్చాడు. అక్కడ గెలుస్తారా లేదా అన్నది కాదు, అక్కడ 3 గెలవచ్చు 4 గెలవచ్చు. కానీ ముస్లింలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చినారు అన్నప్పుడు 31 నియోజకవర్గాలు 20-25 ఓట్లు ఉన్నాయి. 30 నియోజకవర్గాలు వాటిట్ల మీద కాన్సన్ట్రేట్ చేసుకున్నాడు. అంటే ఒక చోట సీట్ ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మురుగుడు లావణ్యకి ఇచ్చారు, అక్కడ లోకేష్ కి ఓటు ఇచ్చు, కొత్తగా వచ్చా ఏది తను సింపతి ఉండొచ్చు లోకేష్, కానీ అదే సామాజిక వర్గం మిగతా చోట్ల వీళ్ళకి వెళ్తారుగా. ఎందుకంటే మనకి అక్కడ అవకాశం లేకుండా పోయింది. అంటే ఇప్పుడు మంగళగిరి లాంటి చోట్ల సామాజిక వర్గం అనే మంత్రం పనిచేయదు, చేయకపోవచ్చు నేను అదే అంటున్నాను. ఎందుకంటే అక్కడ వాస్తవంగా వాళ్ళు పోలరైజ్ అయితే వేరుగుంటుంది, పోలరైజ్ అయ్యి ఉండకపోవచ్చు అనుకోండి. ఎందుకంటే లోకేష్ ఈ 5 ఏళ్ల నుంచి కష్టపడ్డాడు కాబట్టి, వీళ్ళల్లో వీళ్ళు క్లాష్ అయ్యారు కాబట్టి చివరి దాకా కూడా డౌట్ ఉంది నాకు. అప్పుడు ఏమవుతుంది, ఈ ఓట్లు మిగతా చోట్ల ఉన్నటువంటిది, ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ పద్మశాలి కళ్యాణ మండపం ఉంటుంది తెలుసు, చిట్నగర్ లో పద్మశాలి కళ్యాణ మండపం చాలా పెద్దది ఉంటుంది, విశ్వబ్రాహ్మణ కళ్యాణ మండపం అని. పద్మశాలి కళ్యాణ మండపం బందర్ రోడ్ దగ్గర ఉంటుంది. అట్లాగంటే పద్మశాలి ఎక్కడ ఉంటే అక్కడ, ప్లస్ ఒకటి పద్మశాలి అని చూడరుగా బీసీలు. ఆ కాన్సెప్ట్ అనేది మిగతా చోట్ల ఉన్న బీసీలు, ఒకటి బీసీలకి కార్పొరేషన్ పదవులు, తర్వాత ఎమ్మెల్సీ పదవులు, ఎంపీ పదవులు ఇవన్నీ ఇచ్చి అసెంబ్లీ సీట్లు సిట్టింగ్ ఎక్కువ ఇచ్చాడు. ఈ ప్లస్ డబ్బులు బీసీ నేస్తం, ఈబీసీ నేస్తం కావచ్చు, లేకపోతే బీసీలకు ఇచ్చినటువంటి పథకాలు కావచ్చు, ఆసరాలు ఇట్లాంటివన్నీ కూడా ఇన్ని చేసేసిన తర్వాత కూడా ఓడాడు అనుకోండి, ఇంకా వేస్ట్ అసలు. రేపొద్దున ఇట్లాంటి సమీకరణాలు ఈ రాజకీయాలు ఏముండవు. వేరే రూట్ లో ఎవడు దాన్ని ఏమంటారు, యాంటీ ఇన్కంబెన్సీ బేస్ మీదనే వెళ్తుంది. లైక్ అప్పుడు రాజస్థాన్, తమిళనాడు తరహాలో ఒకసారి ఓడితే ఇంకోసారి గెలవడం అన్నటువంటి కాన్సెప్ట్ ఆంధ్రప్రదేశ్ టర్న్ అవుతుంది. సామాజిక సమీకరణాల పేరుతో కమ్మ, రెడ్డి, క్షత్రియ, ఆర్య, వైశ్య, బ్రాహ్మణ వీళ్ళకి ప్రాధాన్యత తగ్గిపోయింది ఆటోమేటిక్గా వైసీపీలో. ఆ తగ్గిపోవడం అనేది ప్రతిపక్షానికి కలిసి వస్తుందా? దానివల్ల ఈయనకి పెద్దగా పోయేది ఏమీ లేదని ముందే గ్రహించి ఆ నిర్ణయం తీసుకుంటారు.